ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినేది సేమియా కీర్ చేసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ కడాయి పెట్టుకుందాం, పొయ్యి ముట్టిద్దాం. కొంచెం ముందే నెయ్యి వేసుకున్నాం ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి వేడేదాకా చూడాలి. అప్పటి లోపల మనం ఏం చేసుకోవాలంటే పాలు మనం పెట్టుకోవాలి. పాలు ఇంకో పొయ్యి మీద మనం రెడీ చేసుకోవాలి. తగినంత పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. మన ఇంట్లో ఎంతమంది అంత ప్రకారం చేసుకోవాలి. ఇప్పుడు కీరి ఇది ఉడుకుతుందో లేదో చూసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కాజు కిస్మిస్ బాదం కొంచెం వేడి అయ్యేటట్టు చూసుకోవాలి. కొంచెం వేడి అయితే మంట కొంచెం బాగా అవుతుంది. మనం కొంచెం సన్న మంట మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మంట కొంచెం సన్న. నెయ్యి ఫ్రెండ్స్ ఎంత బాగా స్మెల్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. నెయ్యి, కిస్మిస్, బాదం ఒక 2 నిమిషాలు చూడాలి ఫ్రెండ్స్. మన ఇక చూసుకుంటూ ఉండాలి. ఇక మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ పాయసం అనేది. దీన్ని సేమియాతో చేసుకుంటారు, కొందరు సగ్గుబియ్యం పాయసం చేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు తినేవాళ్ళు వాళ్ళ ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇవన్నీ వేరే బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు సేమియా తీసుకోవాలి ఫ్రెండ్స్. సేమియా తీసుకొని సేమియా అందులో వేసుకొని తర్వాత మనం సేమియా కొంచెం వేడి చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మంట కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే సేమియా కొంచెం టైం పడుతుంది కదా, మనం మంట కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగా ఏదాకా చేసుకోవాలి. అంత బ్లాక్గా కూడా చేసుకోకూడదు ఫ్రెండ్స్. మా కూతురు, మా రెండో ఆమె, మా పెద్ద ఆమె, మా మూడో ఆమె. అగో మా చిన్న దాని జుట్టు వీక్తుంది చూడండి ఫ్రెండ్స్. అగో మా కూతురు. మా కూతురు ఏమో తింటుంది ఫ్రెండ్స్. పిప్పర్మెంట్, డీమార్ట్లకి తెచ్చిన పిప్పర్మెంట్ తింటుంది మా కూతురు. అయిన తర్వాత ఇది కొంచెం వేడి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్, బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత పాలు వేడైనా లేవో చూసుకోవాలి ఫ్రెండ్స్. పాలు కుతకుతలాడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా కుతకుతలాడుతున్నాయో. సిమ్ పెట్టాను ఫ్రెండ్స్, అందుకే తగ్గిపోయాయి పాలు. ఇప్పుడు దాని తర్వాత బౌల్లో షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తగినంత షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. పాలు మసులుతున్నాయి ఫ్రెండ్స్, మరుగుతున్నాయి. అది దాంతోపాటు కుతకుతలాడుతున్నాయి. ఇలాచి దంచి 2 కాదు 4 కన్నా 2 మీ ఇష్టం. 2 ఇలాచి దంచి ఇందులో వేసుకోవాలి. ఇలాచి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు షుగర్ వేద్దాం ఫ్రెండ్స్. 1 కప్ షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత బాగా వేడి చేసిన కాజు, కిస్మిస్, బాదం ఈ 3 వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మంట పెద్దగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పాలు మరిగినాయి ఫ్రెండ్స్. సేమియా వేస్తున్నాను.
ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినాలి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.